ఇప్పుడే మూవీ నుండి వస్తున్నాను. సో బేసిక్గా ఫస్ట్ నుండి నాని మూవీస్కి వస్తే నాని ఈ మధ్య గట్టిగా మాస్ మూవీస్ సైడ్ వెళ్తున్నాడు అనిపిస్తుంది మనకి. దసరా చూసినట్లయినా ఇప్పుడు ఈ మూవీ ఫస్ట్ నుండి స్టార్టింగ్ వరకు నుండి అంతా చూసినట్లయితే, సో అట్లా చూసుకుంటే లైక్ నాని వరకు నాని యాక్టింగ్ నాని వరకు చాలా బాగా చేశాడు, చాలా బాగా సూట్ అయ్యాడు. ప్లస్ ఎలాగో ఆ మాస్ యాంగిల్ తో పాటు ఫ్యామిలీ సైడ్ ఆ స్టోరీ అదంతా కూడా ఉందన్నమాట. మనకి ట్రైలర్ నుండి చూసినట్లయితే లైక్ లవ్ స్టోరీ కావచ్చు, లేక సాయి కుమార్ గా వాళ్ళ ఫాదర్ లాగా అలా కాస్టింగ్ మొత్తం సాయి కుమార్, ఎస్జే సూర్య, నెక్స్ట్ హర్షవర్ధన్, నెక్స్ట్ అజయ్ ఘోష్, అట్లా వీళ్ళందరూ కూడా చాలా బాగా సూట్ అయ్యారు కాస్టింగ్ కి. వివేక్ ఆత్రేయ మూవీస్కి వస్తే నాకు అతని మూవీస్ అంతకుముందు అన్ని బాగా నచ్చాయి. కంపారిటివ్లీ మూవీ తక్కువ నచ్చింది. ఫస్ట్ హాఫ్ చూసినప్పుడు అయితే చాలా బాగా నచ్చింది, చాలా బాగుంది అనమాట. ఫస్ట్ హాఫ్ వరకు చూస్తే ఆల్మోస్ట్ బ్లాక్ బస్టర్ లాగా అనిపించింది. అండ్ సో మూవీ మ్యూజిక్ కూడా జేక్స్ బినాయ్ అని అతను మ్యూజిక్, సో అతను కూడా చాలా బాగా చేశాడు. అతను రీ రికార్డింగ్ అయితే చాలా బాగుంది అసలు. లైక్ ఫస్ట్ హాఫ్ అంతా కూడా నీకు ఫైట్స్ కి తగ్గట్టు ఫైట్స్, మ్యూజిక్ లైక్ టెన్షన్ తగ్గట్టు టెన్షన్, అట్లా మ్యూజిక్ ఓవరాల్ రీ రికార్డింగ్ అయితే చాలా బాగుంది. అండ్ మనకి చూసినట్లయితే సినిమాటోగ్రఫీ కానీ డైరెక్షన్ కానీ అన్ని డిపార్ట్మెంట్స్ లో బాగుంది. అండ్ నాకు మూవీతో ఎప్పుడైనా కూడా సహజంగా ఈ మధ్య రన్ టైమే కంప్లైంట్ ఉంటుంది. సో సెకండ్ హాఫ్ ఆ ఎడిటింగ్ కొద్దిగా చేసి ఉంటే బాగుండు, ఆ ఎడిటింగ్ కొద్దిగా మిస్ అయింది మూవీలో. ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్ కి వచ్చిన తర్వాత నీకు మెయిన్ ప్లాట్ వన్స్ రివీల్ అయిపోయిన తర్వాత నీకు ఆ సెకండ్ హాఫ్ లో కొద్దిగా ఎక్కడికి ఎడిట్ చేసి ఉంటే బాగుండు అనిపించింది నాకైతే. అండ్ లైక్ పాటలు ఏం లేవు పెద్దగా, అన్ని బ్యాక్గ్రౌండ్ లో వచ్చే సాంగ్స్, లేదా బ్యాక్గ్రౌండ్ లో వచ్చే మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ లోనే స్టోరీ నడుస్తూ ఉండే సాంగ్స్ ఉన్నాయి. సో అది అడ్వాంటేజ్. దాంట్లోనే చాలా వరకు మెయిన్ ఈ లవ్ ట్రాక్ కానీ లేకపోతే ఫ్యామిలీ స్టోరీ కానీ అదంతా పాటల్లో అయిపోద్ది అనమాట. సో నీకు దానివల్ల ఏంటంటే స్టోరీ కదులుతూ ఉంటుంది కాబట్టి అంత బోర్ అనిపించదు మూవీ ఎప్పుడు చూసినా కూడా. సో అట్లా చాలా బాగుంటుంది. సో ఎప్పుడైనా కూడా సెకండ్ హాఫ్ చాలా క్రిస్ప్ గా ఉంటేనే బాగుంటది అనిపించింది. సో ఎక్కడో అది కొద్దిగా డిలే పెట్టాడు అనిపించింది. ఆబ్వియస్లీ ఆ డిలే స్టోరీ పరంగా నాకు అర్థమైంది ఎందుకుంది, లేకపోతే ఆ లాగ్ ఎందుకు అనిపించింది అనేది. బట్ అట్ ది ఎండ్ చూసుకుంటే మాత్రం మూవీ చాలా బాగుంది. మీరు ఖచ్చితంగా మీ దగ్గరలో ఉన్న సౌండ్ సిస్టమ్ బాగున్న థియేటర్లలో చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.